బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవీపట్నం ప్రమాదం తర్వాత మళ్లీ గోదావరిలో బోట్లు నడవనున్నాయి. కొన్ని బోట్లను పరిశీలించిన పర్యాటక శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 15 బోట్లు 2 లాంచీలకు గోదావరిలో అనుమతి లభించింది. నిబంధనలకు అనుగుణంగా వాటికి మాత్రమే అనుమతులు మంజూరు చేశామని, మరికొన్నింటిని పరిశీలన తర్వాత అనుమతులు ఇస్తామని ప్రకటించారు. అధికారుల అనుమతితో పోచవరం నుంచి 7 బోట్లు, 2 లాంచీలు, దేవీపట్నం నుంచి 8 బోట్లు నడవబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేవీపట్నం సమీపంలో మంటూరు వద్ద జరిగినటువంటి బోటు ప్రమాదం తర్వాత ఎట్టకేలకు మళ్ళీ బోట్లు గోదావరిలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంతవరకు కూడా అనేక సమావేశాలు అధికారులు బోట్ల యజమానులతో కానీ అధికార యంత్రాంగంతో కానీ నిర్వహించడం జరిగింది. 2 జిల్లాల కలెక్టర్లు కూడా రాజమహేంద్రవరం వేదికగా దాదాపు వారం రోజుల కిందట ఇదే రోజున ఆ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాలోని బోట్లన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేశామని, నిబంధనలకు అనుగుణంగా ఏ బోట్లు అయితే ముందుకు వస్తాయో ఆ బోట్లను పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని చెప్పి అప్పట్లో కలెక్టర్ కార్తికేయనట్లు, అలాగే వెస్ట్ గోదావరి కలెక్టర్ భాస్కరం కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ వారం రోజుల పరిశీలన అనంతరం ఎట్టకేలకు దాదాపు 15 బోట్లు, 2 లాంచీలకు టెంపరీ, అది కూడా పూర్తి స్థాయి అనుమతులు కాదు, టెంపరీ అనుమతులు కేవలం ఆగస్టు 30 వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు ఆ బోట్ అథారిటీ అధికారులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇంకా పోచవరం సమీపంలో 2 లాంచీలకు 7 బోట్లకు అధికారులు అనుమతి ఇచ్చారు. అలాగే దేవీపట్నం సమీపంలో 8 బోట్లకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు జిల్లాలో చూసుకుంటే దాదాపు బోట్లు అయితే కానీ లేక లాంచీలు అయితే కానీ దాదాపు 100 వరకు ఉన్నాయి. 73 వరకు బోట్లకు వారం రోజుల్లోనే అనుమతులు ఇస్తామని చెప్పి కార్తికేయులు గత వారం వెల్లడించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా వరుస బోటు ప్రమాదాలు జరుగుతాయని మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఇష్యూస్ ని ఎంత సీరియస్ గా తీసుకుంది అండ్ బోట్లకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాటి ఫిట్నెస్ ను ఎలా పరిశీలించింది? ఒక కమిటీని కూడా వేస్తామని చెప్పింది. ఆ కమిటీ పరిస్థితి ఏంటి అసలు? అయితే అధికారులు జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీ నియమించడం జరిగింది. ఆ కమిటీ కూడా వారి కూడా ఈ బోట్ల నిర్వహణ విషయంలో బోట్ల నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు అన్న అంశాల మీద అయితే విస్తృతమైన కమిటీ నిర్వహించారు. నిన్న కూడా ఒక్క బోటుకి తాత్కాలికంగా అనుమతి వేరే విధంగా తెచ్చి నడుస్తున్నప్పుడు కూడా ఆ బోటు కూడా దేవీపట్నం సమీపంలో నన్ను అధికారులు నిలిపేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ సాగించి ఏదైతే లైఫ్ ప్రాజెక్టులు కానీ, ఇతర కండిషన్ కానీ, బోటు సామర్థ్యం కానీ, బోటు ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే ఈ 15 బోట్లకు 2 లాంచీలకు అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే మిగిలిన బోట్లలో కూడా పూర్తి స్థాయి అనుమతులు లేని నేపథ్యంలో అవి కల్పించుకున్న తర్వాత మాత్రమే వాటికి అనుమతి ఇస్తామని చెప్పి అధికారులు తాత్కాలికంగా వాటిని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నప్పుడు కూడా మీటింగ్ జరిగే ఉభయ గోదావరి జిల్లాల మీటింగ్ జరిగి దాదాపు వారం అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కేవలం 15 బోట్లకు మాత్రమే అధికారులు అనుమతి ఇవ్వడం కనుక. రైట్. థ్యాంక్ యూ గోపి.